ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం విందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన యోబు తను నడిచిన మార్గము దేవునికి తెలుసండి. ఎందుకంటే ఆ విషయాన్ని భక్తుడైన యోబు గుర్తెరిగి ఉన్నాడు. ఒకవేళ ఏ మార్గము మనం వెళుతున్నామో ఆ మార్గము వారికి తెలిసినా తెలియకపోయినా దేవాది దేవునికి తెలుసండి. మరి భక్తుడైన యోబు శోధనలో ఉన్నప్పుడే ఈ మాట మాట్లాడుతున్నాడు. మరి ఆ శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని ఒక విశ్వాసం కూడా తనలో ఉందండి. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. మరి తనంతట తాను జ్ఞాపకం చేసుకుంటూ తన స్నేహితులతో తను మాట్లాడిన విధానం. మరి తనకి 3 స్నేహితులు కనపడుతున్నారు. ఆ 3 స్నేహితులతో యోబు ఏమని బదులిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె కనపడతాను అని. మరి యోబు ఎందుకు శోధించబడ్డాడు అంటే అది యోబుకు దేవుడి పెట్టిన ఒక పరీక్ష, అపవాది వలన మరి కలిగిన ఒక పరీక్ష అండి. ఆ పరీక్ష అయిన అనంతరము తను సువర్ణం వలె కనపడతాడని. యోబు శోధన ఎందుకు వచ్చిందంటే అది తన జీవితానికి, విశ్వాస జీవితానికి, తన పరిశుద్ధమైన జీవితానికి, తన యొక్క భక్తి జీవితానికి కలిగిన ఒక పరీక్ష. ప్రియమైన వాళ్ళారా, అది అందుకునే ఆయన శోధన, ఆ శ్రమ అనేది వచ్చింది. పిల్లలు చనిపోయినా, తనకి వ్యాధి వచ్చినా, తన పనివారు చనిపోయినా, తన ఆస్తులు, తన మందలు అందరూ చనిపోయినా, మరి తను అలా బ్రతికున్నాడంటే కారణము ఆ శోధన నుంచి తను బయటికి రావటానికి, అంతేకాకుండా ఒక విజయాన్ని పొందుకోవటానికి, 2 ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి. ప్రియమైన వాళ్ళారా, మరి శోధన కాలంలో యోబు ఏమాత్రము కూడా పాపము చేయలేదు. ఈ ఉదయకాలం ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శోధన కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఆ శోధనలు ఒకవేళ మన జీవితాన్ని సరిచేయటానికి వచ్చినవి కావచ్చు, మన యొక్క భక్తి జీవితాన్ని అభివృద్ధి చేయటం కోసము రావచ్చు. ఆ పరీక్షల్లో మనము గ్రహించేవారిగా ఉండాలి. ఆ పరీక్షల్లో బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, శోధన సహించువాడు ధన్యుడు అని. కావున ఎప్పుడైతే శోధనని మనం సహిస్తామో ఒక విజయాన్ని చూడగలుగుతాము. శోధన తర్వాత సువర్ణము వలె మార్చబడతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.